హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు ఒక అద్భుతమైన ఒక వండర్ఫుల్ మనకి ఒక ట్రిక్ చెప్పబోతున్నాను. మన మైండ్లోనే 100 స్క్వేర్లు అంటే 100 స్క్వేర్స్ ఎలా చెప్పాలి, అస్సలు బోర్డు మీద చేయకుండానే ఓన్లీ నోట్తోనే ఓన్లీ మైండ్తోనే చేసి మీకు అంతా రాయిస్తాను. సో మీ చేతి కూడా రాయిస్తాను. నేను ఎలాగైతే చేస్తున్నానో మీరు కూడా అలా చేస్తే మీకు ఖచ్చితంగా 100 స్క్వేర్స్ వస్తాయి. సో గెట్ రెడీ, all the best. So let us start our 100 square in our mind. So start. So one square అసలు ముందు సో ఈ స్క్వేర్స్ నేర్చుకునే ముందు స్క్వేర్ అంటే ఏంటి, సో ఏ నెంబర్ విచ్ ఈజ్ మల్టిప్లైడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ఏ స్క్వేర్. సో ఏదైనా ఒక నెంబర్ని మళ్ళీ అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చేదాన్నే స్క్వేర్ అంటారు. సో ఇవి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడుతుంది. సో ఎన్ఎంఎస్ కానీ, ఎన్టీఎస్సీ కానీ, లేదంటే బ్యాంక్ ఎగ్జామ్స్, బ్యాంక్ క్లర్క్ కానీ, బ్యాంక్ పీఓ కానీ, ఎస్ఎస్సీ కానీ, ఆర్ఆర్బీ కానీ, ఏ ఎగ్జామ్స్కైనా సరే ఖచ్చితంగా స్క్వేర్స్ అనేది ఖచ్చితంగా రావాలి. 100 స్క్వేర్స్ వస్తే వాడు ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంచెం ముందు ఉంటాడు. సో అటువంటి 100 స్క్వేర్స్ మైండ్లో ఏ విధంగా చేయాలి, మనం బట్టి పట్టకుండా, సో మెమరైజ్ చేయకుండా ఏ విధంగా చెప్పాలన్నది ఈరోజు మీకు చెప్తున్నాను. లెట్ us స్టార్ట్ అవర్ 100 స్క్వేర్ ఇన్ అవర్ మైండ్. వన్ స్క్వేర్ అంటే ఏంటి, 1 1s are 1, సో 1 1s are 1. 2 స్క్వేర్, 2 2s are 4, 2 2s are 4. 3 స్క్వేర్, 3 3s are 9, 3 3s are 9. 4 స్క్వేర్, 4 4s are 16, 4 4s are 16. 5 square, 5 5s are 25. 6 square, 6 6s are 36. 7 square, 7 7s are 49. 8 square, 8 8s are 64. 9 square, 9 9s are 81. 10 square, 10 10s are 100. ఎందుకంటే మన 10 టేబుల్స్ బాగా వచ్చు కనుక. సో ఇంకా 20 టేబుల్స్ కూడా మనకి ఈజీగా వచ్చు. 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169, 14 స్క్వేర్ 196. సో ఈ 9 ఎక్కడికి వస్తుంది, 6 ఎక్కడికి వస్తుంది, 196 అయిపోతుంది. 15 స్క్వేర్ 225, 16 స్క్వేర్ 16 are 256, 17 స్క్వేర్ 289, 18 square 324, 19 square 361, 20 square 20s are 400. సో ఈ 20 స్క్వేర్స్ అందరికీ వచ్చేస్తుంది. ఎందుకంటే సో మీకు 20 టేబుల్స్ నేను చెప్పాను, 20 20s సో అప్ టు 20 20s మైండ్లో ఏ విధంగా చేయాలని నేను చెప్పాను. సో అందరికీ 20 స్క్వేర్స్ అనేది ఈజీగా వస్తుంది. సో ఇక్కడ నుండి మనం స్టార్ట్ అవుతుంది మన ప్రోగ్రామ్. సో 21 స్క్వేర్ నుండి 50 స్క్వేర్, నెక్స్ట్ 100 స్క్వేర్స్ మన మైండ్లోనే ఏ విధంగా చేయాలో ఒకసారి చెప్తాను. క్లియర్గా వినండి. అస్సలు బోర్డు మీద పెన్ను, చాక్ పీస్ పెట్టను, మీరు పేపరు, పెన్ను, పెన్సిల్ ఏది ఉపయోగించకుండా ఓన్లీ మైండ్లోనే చెప్పచ్చు. ఎలాగో ఒకసారి చూద్దాం. 21 స్క్వేర్ కావాలి. సో 20కి సో ఎక్స్ట్రా ఎంత ఉంది, 1 ఎక్స్ట్రా ఉంది. సో 21 + 1 22. సో 21 + 1 22. సో 1 స్క్వేర్ 1 రాస్తాం ఇక్కడ. సో 21 ప్లస్ ఈ 1 ఎక్స్ట్రా ఉంది కదా, 21కి మనకి ఎంత ఎక్స్ట్రా, 20కి 1 ఎక్స్ట్రా ఉంది. ఆ 1 దీనికి యాడ్ చేయాలి. సో 21 ప్లస్ ఆ ఎక్స్ట్రా ఉంది కదా, ఆ 1 యాడ్ చేస్తే 22 అవుతుంది. సో 22ని డబల్ చేయాలి. 22 2s are 44. సో ఆన్సర్ 441 ఇస్ ద ఆన్సర్. 21 స్క్వేర్ 441 అంటే అర్థం ఏంటంటే 21 21s are 441. కావాలని మీరు మల్టిప్లై చేసుకోండి, 441 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ 2 స్క్వేర్ 4, 22 అంటే 20కి ఎంత ఎక్స్ట్రా, 2 ఎక్స్ట్రా. 20కి ఎంత ఎక్స్ట్రా, 2 ఎక్స్ట్రా. సో 22 + 2 24. 24 డబల్ చేస్తే 24 ఎంత, 48. సో ఆన్సర్ 484 is the answer. So 22 square is nothing but 484 is the answer. Next 23 square. So 3 square 9. So 3 square అంటే ఆటోమేటిక్గా మైండ్లో 9 ఉంటుంది చివర. 23. సో 3 ఎక్స్ట్రా. 20కి 23 అనేది 3 ఎక్స్ట్రా. ఆ 3 దీనికి యాడ్ చేయాలి. సో 23 + 3 26. 26ని డబల్ చేస్తే 52. సో ఆన్సర్ 529 is the answer. చూసారా, మైండ్లోనే అంత ఈజీగా చెప్పేస్తున్నాం. అన్నీ కూడా చెప్పవచ్చు. 100 స్క్వేర్స్ కూడా మనం ఈజీగా చెప్పచ్చు. 4 స్క్వేర్ 16. సో ఒక 6 ఒకటే రాయాలి, మైండ్లో 1 ఉంచుకోవాలి. ఖచ్చితంగా మైండ్లో 1 ఉంచుకోవాలి. క్యారీ వాల్యూ 1 ఉంచుకోవాలి. ఎందుకంటే 4 స్క్వేర్ 16 కనుక 6 ఒకటే రాయాలి, 1 అనేది మైండ్లో ఉంచుకోవాలి. 24 4 ఎక్స్ట్రా. సో 20కి 4 ఎక్స్ట్రా కనుక ఈ 24కి ఆ 4 మ్యాచ్ చేస్తే 28. 28 ప్లస్, సో 28 56. 56 + 1 సో 57.
సో 24 స్క్వేర్ అనేది 576 అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. 4 స్క్వేర్ అనేది 16, 6 రాస్తాము, 1 అనేది క్యారీ వాల్యూ ఇక్కడ ఉంటుంది. 24కి 4 యాడ్ చేయాలి, 28 అవుతుంది. 28 డబల్ చేయాలి, ఎందుకంటే మనం 20 చేస్తాం కనుక డబల్ చేయాలి. సో 28 ప్లస్ 8, 28 ప్లస్ 28. సో 20, 40, 8, 16, 40, 16, 56. సో 56 ఇక్కడ క్యారీ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. సో 56 ప్లస్ 1, 57. సో 57, 6, 576 ఇస్ ద ఆన్సర్. మైండ్లోనే చెప్పచ్చు. 25 స్క్వేర్. సో 5 స్క్వేర్ ఎంత? 25. సో 2 అనేది క్యారీ వాల్యూ మైండ్లో ఉంచుకోవాలి. సో 25 ప్లస్ 5, 30. సో 30 ప్లస్ 30, 60 క్యారీ వాల్యూ ఎంత ఉంది మనకి? 2 ఉంది. సో 60 ప్లస్ 2, 62. సో ఆన్సర్ 625 ఇస్ ద ఆన్సర్. సో 25 స్క్వేర్ ఇస్ 625, 25 ఇస్ 625. మనం చేసిన సరే అంతే వస్తుంది. నెక్స్ట్ 26. సో 6 స్క్వేర్ అంటే ఎంత? 36. 3 అనేది క్యారీ వాల్యూ మైండ్లో ఉంచుకోవాలి ఖచ్చితంగా. లేదు మీరు క్యారీ వాల్యూ ఉంచుకోవడం కొద్దిగా కష్టం అనుకుంటే సో మీ ఎడమ చేతిని త్రీ ఫింగర్స్ని ఓపెన్ చేసి పట్టుకోండి. సో అంటే 3 ఉన్నట్టు లెక్క. సో ఓకే, 26 ప్లస్ 6, 26 ప్లస్ 6 ఎంత? 32. సో 32, 64 ప్లస్ 3, 67. So answer 676 is the answer. So 26 square is 676 is the answer. Next 27 square. 7 square 49. So 9 రాస్తాం మైండ్లో, 4 ఉంచుకుంటాం మైండ్లో కానీ, లేదంటే 4 fingers. Open your 4 fingers, left fingers. So 49. 27 plus 7. So 27 plus 7, 34. 34, 68. 68 plus 4, 72. So answer 729. Answer 729 is the answer. సో ఈ విధంగా మైండ్లోనే మనం చేయొచ్చు, అన్నీ కూడా మైండ్లో చేయొచ్చు. సో చూడండి 28 స్క్వేర్ నేను రాయకుండా మైండ్లో ఎలా చేయాలో చెప్తాను. 8 స్క్వేర్ 64. సో 4 should be in units place and 6 should be in our fingers. Next 28, 36. 36, 72. 72 plus 6, 78. So answer 784. చూసారా మీరు ఏమనుకున్నారు? సార్ రాసేస్తున్నారు ఎందుకు వచ్చేస్తున్నారు అనుకున్నాను. ఐ నో 100 స్క్వేర్స్, ఐ నో 100 టేబుల్స్. సో 784 ఇస్ ద ఆన్సర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. సో 8 స్క్వేర్ 4, 64. సో 4 అక్కడ రాసాము, 6 ఇక్కడ ఉంచుకుంటాం. నెక్స్ట్ 28 ప్లస్ 8, 36. 36ని డబల్ చేయాలి, 72 అవుతుంది. 72 ప్లస్ దిస్ 6, 78. సో 784 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 29 స్క్వేర్ రాద్దాం. 9 స్క్వేర్ 81. సో 8 షుడ్ బి ఇన్ అవర్ మైండ్. సో 29 ప్లస్ 9, 38. 38, 76. 76 ప్లస్ 8, 84. సో 841 ఇస్ ద ఆన్సర్. ఇంకా 30 స్క్వేర్ చాలా ఈజీ. 3 3 9, 0. సో 900. సో నెక్స్ట్ 31 స్క్వేర్. సో 1 స్క్వేర్ అంతా 1. సో 31కి 1 ఎక్స్ట్రా. సో అంటే 31 ప్లస్ 1, 32. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, ఇక్కడ అంతా డబల్ చేసాం, ఇక్కడ మనం ట్రిపుల్ చేయాలి. ఏం చేయాలి? ట్రిపుల్ చేయాలి. సో 31 3s 3 3s 9, 3 1s 3. సో 9 3. సో 9 3 1. సో 31కి ఎంత చేయాలి? 32. సో 32 ఇంటూ 3 చేయాలి. 3 2s 6, 3 3s 9. సో 961. సో 961 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 32 స్క్వేర్. 32 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఎంత? 4. 2 స్క్వేర్ ఎంత? 4. 32కి 2 యాడ్ చేయాలి, 34 అవుతుంది. సో 34 దీన్ని 3 చేయాలి, ఇంటూ 3. 34 3. సో 3 3s 90, 12. సో 102. ఎంత ఆన్సర్? 102. సో 1024 means 1024 is the answer. 32 square. So 32 square is nothing but 1024 is the answer. Next 33 square. So 3 3s 9. 3 3s 9. 33 plus 3, 36. 36 into 3 చేయాలి, ఎందుకంటే అదంతా 30 tables. 36 into 3. సో 36 3s 108. ఎంత? 108. సో 1089 is the answer. 1089 is the answer.
34 square నేను మైండ్లో చెప్పగలను. సో 4 square 16, 1 should be in my mind. సో 34 plus 4 38, 38 4s 115 34 సో 38 3s కావాలి మనకి ఇప్పుడు. సో 4 square 16, 1 should be in my mind. 34 plus 4 38ని 3 చేయాలి. సో 3 3s 90 and 8 3s 27. సో 90 27 117. So 117 plus 1 118. So 1186 is the answer. So ఒకసారి చూద్దాం. So 1 is the carry value. 34 plus 4 38. 34 plus 4 38. 38 into 3. So 3 8s are 24. 2. So 3 3s are 9. So 114. 114 plus 1 115. So answer 1156 is the answer. 34 square 1156 is the answer. 35 square. సో 5 square అంటే 25, 5 ఇక్కడ రాస్తాం, మైండ్లో 2 ఉంచుకుంటాం, లేదంటే లెఫ్ట్ ఫింగర్స్ 2 ఉంచుకుంటాం. 35కి 5 యాడ్ చేస్తే 40 అవుతుంది. 43s 120. సో 120 plus 2 122. 122 5 means 1225 is the answer. 1225 is the answer. 36 square కావాలి. సో 6 square అంతా 36. సో 3 is in our left hand or in our mind. సో 36 plus 6 42. సో 42 into 3s 42 3s. సో 42 3s అంటే సో 126. 126 plus 3 129. సో ఆన్సర్ 1296. సో 1296 or 1296. నెక్స్ట్ 37 square. 7 square అంతా 49. సో 9 should be outside and 4 should be in our finger. 37 plus 7. 37 plus 7 అంతా 44. 44 3s 44 3s అంటే 12 12. సో 132. 132 plus 4 132 plus 4 136. సో 136 means 1369 is the answer. 37 square 1369 is the answer. Next 38 square. So 8 square, so 4 64. 4 should be in the last value and so 6 is in our finger. Next 38 plus 8. 38 plus 8 anta 38 plus 8 anta. So 46. 46 3s 46 3s 12 18. So 139. 139 plus 6. So 139 plus 6 how much? 144. So 144 means 144 4. So 1444 is the answer. 1444 is the answer. So 9 square 1 81. So 8 should be in our mind. 8 should be in our mind. So 39 square. So 9 square ante 81. So 1 should be there and 8 should be in our mind. సో 39 plus 9 48. సో 48 3s ఇదే రావాలి. 48 3s మీ మైండ్లో చేయగలిగితే చాలా ఈజీ, ఎందుకంటే నేను 3 టేబుల్ అప్ టు 100 చెప్పాను. సో ఒకసారి చూడండి, 3 టేబుల్ అప్ టు 100 మీరు చూస్తే ఈజీగా ఉంటుంది. సో 39 plus 9 48. 48 3s. సో 12 24. సో 12 24 అంటే 144. 144 8. సో 144 8 ఎంత అవుతుంది? 152 అవుతుంది. సో ఆన్సర్ 152 1. సో 1521 is the answer. 39 square. Next 40 square. 40 40s 4 4s 16 00. So 1600. Next 41 square. సో 41 square అంటే ఏంటి? 1 square 1. 1 square 1. 41కి 1 యాడ్ చేస్తే 42 అవుతుంది. 42 4s 42 4s. సో 4 4s 16 4 2s 8. సో 16 8. సో 16 8 1 is the answer. సో 16 8 1 is the answer. 42 square ఇది మైండ్లోనే చేస్తాను చూడండి. 2 square అంటే 4. 42కి 2 యాడ్ చేస్తే 44 అవుతుంది. సో 44 4s 44 4s 16 16 176. సో ఆన్సర్ 176 4. 176 4. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే 43 స్క్వేర్. సో 43 స్క్వేర్ నేను మైండ్లో చేస్తాను, ఎలా చూడండి. సో 43 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 రాశాను. 43 3. సో 46. 46ని 4తో, ఇదే ఇంపార్టెంట్, 46ని 4తో మల్టిప్లై చేయాలి. సో 6 24 16 24. సో 184. సో 184 ఇక్కడ ఎంత రాసాం మనం? సో 9 రాసాం. 1849 ఆన్సర్ 1849.
సో అస్సలు పేపర్ అవసరం లేదు, పెన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఓన్లీ మైండ్ చాలు. మీరు 4 టేబుల్ బాగా వస్తే చాలు, అప్ టు 100. నేను అందుకే స్క్వేర్స్ ఇచ్చే ముందు మీకు టేబుల్స్ అప్ టు 100 అన్ని టేబుల్స్ ఇచ్చాను. సో అవి బాగా నేర్చుకోండి, ఇవి చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ 44 స్క్వేర్. సో 4 స్క్వేర్ అంటే 16, 6 ఇక్కడ రాస్తాను, 1 మైండ్లో ఉంచుకుంటాను. సో 44 + 4 48. 48 అంటే 4 టేబుల్. సో 24 32. 24 32 అంటే 26 24 32 262 262 + 1 263 6. రాట్లే ఆన్సర్స్, ఇంకా డిస్టర్బ్ చేశారు, ఇంకా ఆన్సర్స్ రాట్లే, రాంగ్ ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. ఇంతవరకు బాగా చేశాను చిన్న ఇలాగా. ఆ 50 అయిపోతాయి హ్యాపీగా, 50 100 అయిపోతాయి, అప్పుడు లైటింగ్ పెట్టుకున్నా బాగున్నాను. ఓకే 44 స్క్వేర్. సో 4 స్క్వేర్ 16. సో 6 ఇక్కడ రాస్తాను, 1 అనేది మైండ్లో ఉంచుకుంటాను. సో 44కి 4 యాడ్ చేస్తే 48. సో 48 × 4. 48 × 4. 4 4s are 16, 4 is 32. So 16 32. So 192 + 1. So 192 + 1 అంటే 193. So 1936. సో ఈ విధంగా మైండ్లోనే చేయొచ్చు. నెక్స్ట్ 45 స్క్వేర్. 45 స్క్వేర్. సో 5 స్క్వేర్ 25. 5 ఇక్కడ రాయాలి, 2 అనే మైండ్లో ఉంచుకోవాలి. 45 + 5 50. 54s సో 200 మైండ్లో మనం 2 ఉంచుకున్నాం. 200 to 5. సో 20 25 is the answer. 20 25 is the answer. 46 స్క్వేర్. సో 6 స్క్వేర్ 36 ఇక్కడ రాస్తాను. సో 3 అనేది మైండ్లో ఉంచుకున్నాను, లెఫ్ట్ హ్యాండ్. సో ఫింగర్స్ 3. సో 6 3. 46కి 6 కలిపితే 52. 52 4s కావాలి. 52 4s. సో 5 4s 20. సో 8. సో 28 208 +3 208 + 3. సో 2116 is the answer. 47 స్క్వేర్. 47 స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అంటే 9 రాస్తాను. సో ఇక్కడ 7 ఉంచుకుంటాను. ఇక్కడ ఎంత ఉంచుకున్నాను 7 సారీ 7 స్క్వేర్ అంటే 49. సో ఇక్కడ 9 రాస్తాను, ఇక్కడ 4 ఉంచుకుంటాను. 7 స్క్వేర్. సో 49 9 4. 47 + 7. సో 54. 54 × 4 చేయాలి. సో 20 16 216 + 4 220 2209. సో 2209 is the answer. 2209 is the answer. 48 స్క్వేర్. 8 స్క్వేర్ అంటే 64 4 and 6. సో 48. సో 48 + 8 56. 56 అంటే 4 కదా. సో 20 24 అంటే 224 224 + 6 224 + 6. సో 224 + 6 means 230 2304 2304 is the answer. 2304 is the answer. చూసారా 48 స్క్వేర్ పెన్ను పేపరు పెన్సిల్ ఏది లేకుండా ఓన్లీ మైండ్తోనే చేస్తున్నాం. జస్ట్ మీరు ఏం చేయాలంటే, నేను ఈ స్క్వేర్స్కి ముందు పెట్టిన వీడియోస్ 3 టేబుల్ అప్ టు 100, 4 టేబుల్ అప్ టు 100, 5 టేబుల్ అప్ టు 100 ఇవి నేర్చుకుంటే ఈ స్క్వేర్స్ అనేది చాలా ఈజీగా మైండ్లోనే చేయొచ్చు. 49 స్క్వేర్. 9 స్క్వేర్ 81. సో 8 should be in our mind. సో 49 + 9 58. సో 58 4s. సో 58 4s. సో 20 32. సో 232 8. సో 2328 మీన్స్ 232 + 8 240. 240 1. సో 2401 ఆన్సర్. సో 2401. సో 50 స్క్వేర్ 5 5s 25 2 zeros 2500 is the answer. సో ఈ విధంగా మనం 50 స్క్వేర్స్ కంప్లీట్ చేసాం. సో
51 నుండి 51 స్క్వేర్ నుండి 100 స్క్వేర్స్ కూడా మనం ఈజీగా చేయొచ్చు, ఇదే విధంగా చేయొచ్చు. ఇప్పుడు 51 నుండి 100 చూద్దాం. సో 51 స్క్వేర్, సో 51 స్క్వేర్ అంటే సో 51 అనేది మనకి 1 ఎంత ఎక్స్ట్రా ఉంది, 1 ఎక్స్ట్రా ఉంది. 50కి 1 అనేది ఎక్స్ట్రా అంటే 52. సో 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1. సో 52ని ఇంటూ 5 చేయాలి, 52ని ఇంటూ 5 చేయాలి ఎందుకంటే 50 టేబుల్. సో 52ని ఇంటూ 5 చేస్తే సో 250 ప్లస్ 10 సో 260. సో 261. సో ఆన్సర్ 2601. నెక్స్ట్ 52 స్క్వేర్, సో ఈజీగా ఉంటుంది 2704. 53 స్క్వేర్ 2804. 2809. సో చూడండి 26, 27, 28 ఇలా వచ్చేస్తుంది. సో ఇది చిన్న షార్ట్ కట్ 51 to 60కి, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో 2916. సో 28 తర్వాత 29. సో 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ అలా రాసుకోండి. నెక్స్ట్ 3025. నెక్స్ట్ 3136. నెక్స్ట్ 3249. నెక్స్ట్ 3364. నెక్స్ట్ 3481. నెక్స్ట్ 3600. సో ఇలా 51 to 60 మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మైండ్లో కూడా క్యాలిక్యులేట్ చేయాల్సిన లేదు. సో 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 36 వస్తుంది. సో 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81 అండ్ 0 స్క్వేర్ 0. సో ఈ విధంగా మనం 60 వరకు రాసుకున్నాం. 61 స్క్వేర్, సో 61 స్క్వేర్ అంటే 1 వస్తుంది. 61 కలిపితే 62. సో ఇక్కడ కొంచెం మైండ్లో చేసేటప్పుడు కొంచెం కష్టపడాలి. సో 6 టేబుల్ 100 వరకు వస్తే చాలా ఈజీ. సో 62ని 6తో మల్టిప్లై చేయాలి. సో 62ని 60, 36, 12. సో 3721 ఆన్సర్. 3721 ఈజ్ ఆన్సర్. 3721 ఈజ్ ద ఆన్సర్. 62 స్క్వేర్, 62 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4. 62కి 2 కలిపితే 64. 64ని 6 ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. 64, 6. సో 36, 24. 36, 24. సో 3844 ఆన్సర్. 3844 ఇస్ ద ఆన్సర్. 63 స్క్వేర్, సో 63 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9, అది అలాగే కామన్. 63 ప్లస్ 6 అంటే 66. 66, 6, 36. సో 3969. 3969. సో 3969 ఇస్ ద ఆన్సర్. 64 స్క్వేర్, సో 4 స్క్వేర్ అంటే 16, 6 ఇక్కడ రాయాలి, మైండ్లో 1 ఉంచుకోవాలి. సో 64 ప్లస్ 4 68 ఇంటూ 6, 68, 6. 36, 48. 36, 48. సో 36, 48 అంట. సో 408 ఇక్కడ ఒకటి ఉంది. 409. 409 లాస్ట్లో ఎంత వస్తుంది మనకి? 6. 409, 6. సో 4096 ఎగ్జాక్ట్ ఆన్సర్ నాకు తెలుసు. 64 స్క్వేర్ ఈజ్ 4096. ఎందుకంటే ఇది మనకి 4 క్యూబ్ కూడా రాసుకోవచ్చు. ఇదంతా 8 స్క్వేర్ కదా. సో 16 క్యూబ్ 4096 నాకు గుర్తు బాగా. 65 స్క్వేర్. సో 5 స్క్వేర్ అంటే 25, 2 అనేది మైండ్లో ఉంటుంది. 65 ప్లస్ 5 70. 76 420. 420 మైండ్లో ఎంత ఉంది? 2. సో 420 ప్లస్ 2 422. సో 4225 4225 ఆన్సర్. 4225. 66 స్క్వేర్. 6 స్క్వేర్ 36. 6, 3 should be in the carry value. 66 plus 6 72. So 72 6. So 42 12. So 432. So 432 plus 3 435. 432 plus 3 435. 435 and 6. So ఇందులో మనం 6 రాసాం కనుక 6. So 4356 is the answer. Next 67 square. 7 square 49. So 9 4. 67 plus 7. 67 plus 7 and 74. So 74 6. So 42 and 24. 42 24. So 42 24 4 4
4, 4, 4, 4 and 4. So 444 plus 4, 448. 448, 9. So 448, 9. So this is the answer. So 67 square, 4489 is the answer. Next, 68 square. 68 square. 8 square 64, 4 and 8 should be in our mind. 8 should be in our mind. So 68 plus 8. 68 plus 8. So 8 square 64. So 4 and 6 should be in our mind. 6 should be in our mind. 68 plus 8. Okay, 68. 8 square 64. 6 in our mind. 68 plus 8, 76. 76. 7, 6 into 6. Isn't it? So 76 ni 6 to multiply cheyali. 42, 36. 42, 36. So 456. 456. 456 plus 6. 456 plus 6, 462. 462 ఎక్కడ ఎంత ఉంచాము 462 and 4. So 4624 is the answer. 4624 is the answer. Next, 69 square. 9 square 81. So 1, 8 is our mind. 8 is in our mind. So 69 plus 9, 78. So 78 into 6, 42, 48. 42, 48. So 42, 48. So 468. 468. 468 plus 8. 468 plus 8. 468 plus 8. 476. 476. Ekkada 1. 476 1. 476 1. So 4761 is the answer. 4761 is the answer. 70 square. So we know very well 7 is 49. So 4900 is the answer. 4900 is the answer. Next, 71 square. 71 square. So 1 square and 1. 71 ki 1 kalipte 72. So 72 ni 7 to multiply cheyali. So 72 7. So 49 14. 49 14. So 504. 5041 answer. 5041 is the answer. 5041 is the answer. 72 square. So 2 square and 4. 72 plus 2, 74. 74 7. 74 7. So 49 and 28. 49 28. So 518. 5184 is the answer. 5184 is the answer. 5184 is the answer. 73 square. 3 square and 9. 3 square and 9. 73 plus 3 76. 76 7. 49 42. 49 42. So 532. 5329 is the answer. 5329 is the answer. Okay. 74 square. 74 square and 4 square and 16, 6, 1 is our mind or in our left hand finger. So 74 plus 4, 78. So 78 6. So 78 7 because 7 table na. So 78 7. 49 56. 49 56. So 49 5 54. So 54 6. 546. 546 plus 1, 547. So 547 6. So 5476 is the answer. Next, 75 square. 75 square already I know very well, you know very well. So 7 next number 8. So 8 7 is 56 and 5 square 25. So like that or like this. You can do any method, but answer should be in mind. That is only our concept. 76 square. 76 square. So 76 plus 6, 52. So 52 into 7. Okay. So before that 6 square 36. 6 and 3. 3 should be in our mind. So గుర్తుంచుకోండి 3 అనేది మనకి మైండ్లో ఉండాలి ఖచ్చితంగా. సో 36 6 3. నెక్స్ట్ 76 6 82. So 82 into 7 56 14.
56 14, so 57 4, 57 4, 574, 574 plus 3, 577, 577 6, 5776, 5776. So 76 answer, 76 square is 5776 is the answer. Next, 77 square. 77 square, 7 square is 9, so 49 is 4 in our mind, and 9 is there. So 77 plus 7, 84, 84, 84 into 7, 56 28. So 56 28, 588, 588, 588. So 588 plus 4, 592. So 592 plus 9, so 592 9, 592 9. So this is the 5929 is the answer, 77 square. Okay, 78 square. 78 square, 8 square 64, so 6 is in our mind and 4 is there. So 78 and 8, 78 and 8, 86. So 8 6. So 78 6 into 7, 8 6 into 7. So 86 into 7, 56 40. 56 7 6 are 42, 56 42, 56 42, 56 42, 56 42, 602, 602 plus 6 608, 600 right ಇದೆ. Okay. Next, 79 square. So 9 square is 81. So 1 should be there and 8 should be here. 8 should be here. 79 plus 9. So 79 plus 9, 88. 79 plus 9 is 89. 88. 70, okay. 88 7. So 88 7. 7 8 is 56. So 56 56. So 56 56. So 56 5 61. 61 6. 600. 16, 616 plus this 8, 624, 624, 624 plus 1, so 624 1, 624 1, so 6241 is the answer. So 8 square, 8 is a 64, so 6400, 6400. Next, 81 square, so 1 square is 1, 81 plus 1, 82, 82 into 8, so 64 and 16, 656, 6561 is the answer, 6561 is the answer. So 81 square is 6561 is the answer. So very easy we can say. So 82 na, so 64 plus 16, 6561, 6561 is the answer. 82 square, okay, 82 square, so 2 square is 4, 82 plus 2, 84, 84 into 8, 64, it was a 32, 64 32, 64 32. So 672, 6724 is the answer, 6724 is the answer, 6724 is the answer. Next, 83 square. So 83 square is nothing but 3 square is 9, so 9 should be outside. So 83 plus 3, 86, 86 into 8, 86 into 8, 64 48, 86 is 48. So 64 48, 64 48, so 688, 688 and 9, 6889 is the answer, 6889 is the answer. 83 square is 6889 is the answer. Next, 84 square, 84 square, so 84 plus 4, 84 square. So 84 means 4 square is 16, 6 and 1 is the mind, so 1 is our mind. So 84 plus 4, 88, so 88 into 8, 64 64, so 64 64, so 74, 704 plus 1, 705, 705 and 6, 705 6 is the answer, 705 6 is the answer. So next, 85 square. So 5 is, it is very easy. So whenever 8, next number 9, 9 8 is 72. So 5 square is 25. So 72 25 is the answer. Next, 86 square. So 86 plus 6, 92. So 6 square is 36. 6 square is 36. So 3 is in our mind. 3 is in our mind. So 86 plus 6, 92. So 92 into 8. So 72, 16.
72 16 736 736 plus 3 7 7 okay once again 92. So 92 into 8, so 72 and 16 736 736 739 739. So 739 6 is the answer. 7396 is the answer. 87 square. So 87 square is nothing but 7 square is 49. So 9 should be here and 4 should be in our finger or in our mind. 87 plus 7, 87 plus 7 94. So 94 into 8, 72 and 4 8s are 32. 72 32. So 752 752 752 752 plus 4 756 756 9 756 9. So 7569 is the answer. 88 square. So 88 square is 8 square is 4 64. So 6 is on mind or finger. So 88 plus 8 96. 88 plus 88 plus 88 plus 8 96. 98 into 7 sorry 8 9 8s are 72. 9 8s once again 8 square 64 6. 88 plus 8 96 96. So 72 48 72 48 768 76 plus 768 plus this one 778. So 778 7744 is the answer. Sorry 7744 is the answer. So because 64 na, so last digit 4, so answer 7744 is the answer. 89 square. 9 square is 1 81. 8 should be in our mind. 18 plus 9 89 plus 9 98. 98 into 8. So 72 8 9s are 89 into 89 plus 9 98. So 8 9s are 72, 8 8s are 64. So 72 64 72 64 784 784 784 and 784 and 8 784 and 8 792 792 1 and 90 square 9 and 81 00. So 81 00. So 91 square చాలా ఈజీ చాలా ఈజీ. 91 స్క్వేర్. సో లాస్ట్లో 1 వస్తుంది. 91 plus 1 92. సో 92 అంటే 18 81 18. సో 81 18 అంటే 82 81 is the answer. 82 81 is the answer. నెక్స్ట్ 84. సో 10లో 2 తీస్తే ఎంత 8 8 స్క్వేర్ ఎంత 64. సో 82 84. నెక్స్ట్ 86. సో 10లో 3 తీస్తే ఎంత 7 7 స్క్వేర్ 49. సో నెక్స్ట్ డబల్. సో 2 యాడ్ చేయండి 88. సో 10లో 4 తీస్తే ఎంత 6 6 స్క్వేర్ 36. సో నెక్స్ట్ 90. 10లో 5 తీస్తే 5 5 స్క్వేర్ 25. నెక్స్ట్ 92. 10లో 6 తీస్తే 4 4 స్క్వేర్ అంటే 16. సో నెక్స్ట్ 92 తర్వాత 94. 2 ఇంక్రీజ్ అవుతుంది. సో 10లో 7 తీస్తే 3 స్క్వేర్ అంటే 09. నెక్స్ట్ 96. 10లో 8 తీస్తే 2 స్క్వేర్ అంటే 04. సో నెక్స్ట్ 98. సో 10లో 9 తీస్తే 1 స్క్వేర్ అంటే 01. సో 100 స్క్వేర్ సో ఈజ్ నథింగ్ బట్ 10,000. సో ఈ విధంగా మనం ఈ విధంగా చేసుకోవచ్చు, లేదంటే మనం ఇప్పుడు చేస్తున్న మెథడ్ ఏం లేదు. సో 92 + 2 94, దాన్ని 9తో మల్టిప్లై చేసి సో 2 స్క్వేర్ 4 రాసుకుంటే ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం 100 స్క్వేర్ అనేది ఈ విధంగా బాగా ప్రాక్టీస్ చేస్తే మనం ఈజీగా చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు, చాలా ఫాస్ట్గా చెప్పచ్చు. సో 88 స్క్వేర్ ఈజ్ 7744. సో ఇలా మనం ఏదైనా చెప్పచ్చు, చాలా ఈజీగా చెప్పచ్చు. 99 స్క్వేర్ 9801. 99 స్క్వేర్ 9801. సో ఏదైనా సరే మనం చాలా ఫాస్ట్గా చెప్పచ్చు. 65 స్క్వేర్ 4225. 65 స్క్వేర్ 4225.
సో చూసారా, ఏదైనా సరే చూడకుండా చెప్పచ్చు, బాగా ప్రాక్టీస్ చేయాలి. సాధన బాగా ఉంటే చాలా ఈజీగా వచ్చు. 100 స్క్వేర్ నేను చెప్పగలను, 100 టేబుల్స్ నేను చెప్పగలను. సో ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేయగలను. సో మీరు కూడా స్పీడ్గా నాలాగా ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలన్నా, స్పీడ్గా చెప్పాలన్నా సాధన బాగా చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో ఈ సూత్రం ఆధారంగా మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ 100 స్క్వేర్స్ అని చాలా ఈజీగా ఉంటాయి. సో ఇవేంటంటే మైండ్లోనే చేయొచ్చు. ఒకవేళ మీరు బాగా ప్రాక్టీస్ చేసి తర్వాత ఎప్పుడో చెప్పాలన్నా సరే అప్పటికప్పుడు మనం చేసి చెప్పవచ్చు. సో ఒక పెన్ను పేపర్ చేసేవాడికన్నా మనం మైండ్తో చేసే వాడికన్నా మనం చాలా ఫాస్ట్గా చెప్పచ్చు. ఈ 100 స్క్వేర్స్ నేర్చుకుంటే మీరు రాబోయే కాలంలో ఎన్ఎంఎంఎస్ కానీ, ఎన్టీఎస్సీ కానీ, లేదంటే బ్యాంక్ ఎగ్జామ్ కానీ, ఆర్ఆర్బీ కానీ, లేదంటే రైల్వే కానీ, లేదంటే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 కానీ, సివిల్స్ కానీ, ఏవైనా సరే మనకి మెంటల్ ఎబిలిటీలో ఈ స్క్వేర్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయించండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.